నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంకా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందన్న రేవంత్. కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందన్న సీఎం. అసమర్థులు పాలన చేస్తే ఇంతే ఉంటుందన్న చంద్రబాబు. విద్యుత్ రంగం దారుణంగా దెబ్బతిందన్న ఏపీ సీఎం. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్ధాలే. ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. డిఎస్సి వాయిదా వేస్తే ఏమవుతుందోనన్న కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శలు. కేటీఆర్, హరీష్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్న రేవంత్. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే రాజకీయం చేస్తున్నారని విమర్శలు. మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. ప్రధానికి ప్రదానం చేసిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ సంస్కరణల వల్ల తన అధికారం పోయినా దేశం బాగుపడిందన్నారు. తన హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచామని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని, విద్యుత్ రంగంలో 49,596 కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడి ఉంది, విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. గవర్నమెంట్ పోగొట్టుకున్నాం, కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి, పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఎట్లా చేయాలి, వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి. మన భారం ఓకే, మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని, ఒక తెక్కలోని తీసుకొచ్చుకున్నాం, ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు. మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి, మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది, ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు. ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి.
ఇది చాలా డిబేట్ జరగాలి. ఇప్పుడు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ 5 ఏళ్లలో చూసాం. కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. జగన్ను విమర్శించడానికే చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారన్నారు. జగన్ హయాంలో 25% విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు కేవలం 1.9% అని, జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకు పడిపోయిందని తెలిపారు. అసలు విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబేనని ఆరోపించారు. జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన 7213 మెగావాట్లు ఉంది అని చెప్తాడు. కానీ ఆ రోజు జెన్కో మాన్యువల్ ప్రకారం, యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే, జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి 7213 మెగావాట్లు అని చెప్తే అది వాస్తవానికి 5613 మెగావాట్లు మాత్రమే. నువ్వు చెప్పినటువంటి విధంగా 7213 మెగావాట్లు కాదు, 5600 అని జెన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే. ఎందుకు చంద్రబాబును నువ్వు లేనిది ఏంటంటుగా ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదులే, నేను ఆడిందే ఆట పాడిందే పాట, కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే, ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుందనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే 2024 నుంచి 25 సంవత్సరానికి గాను 5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో 3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించారు. 1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇది గతంలో కంటే 14% ఎక్కువని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు 32,600 కోట్ల రుణాలు కేటాయిస్తున్నట్టు చెప్పారు. అలాగే డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్ సాగులో యాంత్రీకరణ, మౌలిక వసతులకు రుణాల్లో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. నిర్మాణ రంగానికి దోహదం చేసేలా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఇసుకను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వానికి పెద్దగా రాబడి లేకపోయినా కేవలం సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు లాంటివి మాత్రమే వసూలు చేసేలా జీవో తీసుకొచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులో ఉన్న లోపాలను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. అప్పుడే లక్షల రూపాయలు వెనకేసుకోవడం ప్రారంభించారు. ఏపీలో అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తామని ఎన్నికల వేళ ప్రకటించిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధానంగా నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక విషయంలో సామాన్య ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 2019, 2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024ను అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, తక్షణం ప్రజల అవసరాలు తీర్చేలా, ఉపాధికి ఊతమిచ్చేలా ఇప్పటికే నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్న శాండును ప్రజలకు సరఫరా చేయాలంటూ అందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకపోయినా కేవలం సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందచేయాలని జీవోలో ప్రస్తావించింది ప్రభుత్వం. ఇందుకోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే తీసుకోనున్నారు. ఏ రోజుకు ఆ రోజు ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయన్న వివరాలు వెల్లడించేలా పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలిచ్చారు. అలాగే నిర్వహణ ఖర్చులు, ఫీజులు కలిపి ఆయా నిల్వ కేంద్రాల్లో టన్ను ఇసుక ధర ఎంతనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం చూస్తే రోజుకు ఒకరికి 20 టన్నుల ఇసుక మాత్రమే ఇస్తారు. ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన వాహనాలు పంపుతారు. ఇందుకోసం నిల్వ కేంద్రాల్లో ఇసుక కొనుగోలుదారుల ఆధారు, సెల్ నెంబరు, ఇంటి చిరునామాతో పాటు రవాణా వాహనం నంబర్ తప్పనిసరిగా నమోదు చేస్తారు. అయితే ఇక్కడే కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసినా, తిరిగి అమ్మినా, మరే ఇతర అవసరాలకు ఉపయోగించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా చట్టపరంగా క్రిమినల్ కేసులు పెడతారు, జరిమానాలు విధిస్తారు. ఉచిత ఇసుక కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. సాయంత్రం వరకు ఎంత ఇసుక అమ్మింది, ఎంత స్టాక్ మిగిలి ఉందన్న విషయాన్ని గనుల శాఖ వెబ్సైట్లో రాత్రి 8 గంటల వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇసుక నిల్వ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, లారీలకు జీపీఎస్ అమర్చి అవి ఎక్కడకు వెళుతున్నాయన్నది ట్రాక్ చేయడం లాంటివి చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో గనుల శాఖ డైరెక్టర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏపీలో ఉచిత ఇసుక విధానం వరకు బాగానే ఉన్నా అప్పుడే అక్రమార్కుల కన్ను దీనిపైన పడింది. ఇందులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అప్పుడే లక్షలాది రూపాయలు దండుకోవడం మొదలుపెట్టారు కొందరు. ఎక్కడి దాకో ఎందుకు గుంటూరు జిల్లాలోని 5 స్టాక్ యార్డుల వద్ద వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయి. తాళ్లాయపాలెం, లింగాయపాలెం, మున్నంగి, కొల్లిపర, గుండిమెడ స్టాక్ యార్డుల వద్ద ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన వాహనదారుల వద్ద ఎవరెవరివో ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా తీసుకొచ్చి ఇసుక లోడు చేయాల్సిందిగా వారు కోరుతుండడం, డబ్బులు చెల్లిస్తుండటంతో వాస్తవంగా ఆయా ఆధార్ కార్డు ఉన్న వారికి నిజంగా ఇసుక అవసరం ఉందా లేదా అన్న విషయం తెలుసుకునే పరిస్థితి లేదు. ఎవరికైనా సరే రోజుకు 20 టన్నుల వరకు ఇసుక ఉచితం అనే నిబంధనే దీనికి కారణమంటున్నారు. ఇలా లారీల్లో నింపిన ఇసుకను ఆయా అడ్రస్ల వద్దకు చేర్చి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. అవసరానికే ఇసుక ఉపయోగించమని ప్రభుత్వం చెబుతున్నా అందుకు సాక్ష్యాలు ఏంటన్నది కొందరు చెప్పే మాట. ప్రస్తుత విధానంలో స్వల్ప మార్పులతో, అంటే ఇసుక అవసరం ఉన్నవారు తాము ఏ నిర్మాణం చేపడుతున్నాము, అందుకు ఎంత ఇసుక అవసరమవుతుందన్నవి చూపించేలా ఏదైనా ప్రూఫ్లు ఉంటే వారి పేరుతో ఉండే నిర్మాణ అనుమతులు లాంటివి సైతం అప్లోడ్ చేయాలన్న నిబంధన పెడితే ఉచిత ఇసుక పక్కదారి పట్టదని, నిజమైన లబ్ధిదారుల చెంతకే చేరుతుందన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఉచిత ఇసుక విధానంలో ఉన్న స్వల్ప లోపాలను ఏ మేరకు సవరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది నాయకులు ఇంకా కాంగ్రెస్ పడిపోవాలని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే కూలిపోతుందని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్లోని
ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచులుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళ కట్టెబెట్టాలని తండ్రి కొడుకులు, మామ, అల్లుళ్ళు చూస్తున్నారు. పాతకాలం లాగా లేరు మా కార్యకర్తలు. ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టెబెట్టాలని చూస్తే ఈపులు విమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్కు తెలుస్తలేదు. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు, కేటీఆర్, మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. ఇవాళ వంతు కేసీఆర్కి వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా తెలంగాణ సమాజం పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు ప్రజలు 9 సార్లు అధికారం కట్టబెట్టారని, 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 6గురిని లాగేసుకుందని విమర్శించారు. 6 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడిని చేర్చుకుందని కేటీఆర్ అన్నారు. जो हाल ही में इलेक्शन हुआ 2023 में नवंबर में, हमारी हार बहुत कम वोटों से, केवल 4 लाख वोटों की फर्क से हम हार गए और कांग्रेस सत्ता में आई. और कांग्रेस सत्ता में यूं ही नहीं आई, कांग्रेस ने ऐसे ऐसे वादा किया. तेलंगाना की जनता को मैं दिखाना चाहता हूं. 420, एक नहीं दो नहीं, 420 वादे किए गए कांग्रेस की तरफ से तेलंगाना जनता को. आज 7 महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में, एक भी वादा आज तक पूरा नहीं हुआ. 6 गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और 1 राज्यसभा एमपी को भी ले गई. हमें इस बात से कोई खेद नहीं, बड़ा अजीब सा लगता है जो आदमी आज अपने आप को संविधान के रक्षक मानते हैं, जो आदमी अपने आप को संविधान के प्रतीक मानते हैं, वो जब संविधान को बेरहमी से एक्सप्लॉइट करते हैं और इसकी बेइज्जती करते हैं, तो इस बात को दिल्ली में बताना हर किसी को, इस देश की हर युवा को, इस देश के हर शख्स को बताना हमारी जिम्मेदारी है. ఫిరాయింపుల వల్ల తమకు లాభం జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ పార్టీలో చేరిన వాళ్లలో 10 మంది ఓడిపోయారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫిరాయింపులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని, రేవంత్ రెడ్డి పాలనపై పట్టు రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం వారికి 20,000 రూపాయలు బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు 4,000 పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పనులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్టు షాపులు మూయించాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణలో కాంగ్రెస్ 5 ఇస్తే కర్ణాటకలో నేను తక్కువనని చెప్పి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు వచ్చినటువంటి మేలు లేదు.
కానీ తెలంగాణ ప్రజల మీద పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలంట, లేకపోతే కట్టిన ఇల్లుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కావాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ పారిశ్రామికవేత్తని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర, ఒకటే కథ చెప్తున్నాడు, ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు. సార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు. డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలా మంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసాద్ స్కీమ్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంతో పాటు కొండగట్ట అంజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వేములవాడలో పర్యటించిన ఆయన మున్నూరు కాపు సంఘం భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఓటరు అభినందన సభలో పాల్గొన్నారు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, గెలిచిన తర్వాత అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అత్యధిక మెజారిటీతోనే ఈరోజు తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని తెలిపారు. అప్పుడే ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ దేవస్థానాన్ని పెడితే ఇలా వేములవాడ దేవస్థానం ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఒక వేములవాడ ప్రాంతానికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా రాయరాజేశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు. ఒక పవర్ఫుల్ దేవస్థానం ఇది, పవిత్రమైన దేవస్థానం, శక్తివంతమైన దేవస్థానం. కోరిన కోరికలు తీసేటువంటి ఆ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి అని చెప్పి ఒక ఆలోచన మాత్రం నాకు ఉండే పోయినసారి. కానీ సహకరించే వాళ్ళు సహకరించకపోవడం వలన ఇలా అభివృద్ధి చేయలేకపోయినాం. అందుకే మొన్న మీరు నాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని నేనే కలిసిన. సార్, నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే మా వేములవాడకు వచ్చింది సార్, స్వామివారిని దర్శనం చేసుకున్నారు సార్. కానీ మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారికి కూడా రాజన్న పవర్ ఏందో తెలిసింది కదా. కాబట్టి ఆ దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పిన తర్వాత ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని అభివృద్ధి చేద్దాం, చేసి తీర్దామని చెప్పి కేంద్ర మంత్రి గారికి హామీ. బీఆర్ఎస్పై ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో ఫ్రెండ్షిప్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటైనా గెలిచారా, ఏం మొహం పెట్టుకుని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారని నిలదీశారు. ప్రజాపాలన, సంక్షేమ పథకాలు చూసి అందులో భాగస్వాములు కావడానికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని స్పష్టం చేశారు. 10 ఏళ్లు తెలంగాణ సొత్తును మొత్తం దోచుకుపోయారని మండిపడ్డారు. కేటీఆర్, సురేష్ రెడ్డి గారు, మీకు ఢిల్లీలో ఏం పని? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక్క సీటు కూడా ఢిల్లీకి పంపకుండా ఇక్కడ మీరు గల్లీలో పండుకోమంటే కవితతానికి పోయినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీ కోట్లేసి పరిపాలన చేయమంటే మీ ఇష్టారాజ్యంగా ఒక గడిల పాలన చేసిరనే కదా. మీ గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నటువంటి హామీలు కానీ, హామీలు అమలు చేస్తున్న తీరు కానీ మీకు అర్థమైతే లేదా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్పై కోపంతోనే నిరుద్యోగులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసహ్యం కలిగిందన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జీలు జరపడం దారుణమని అన్నారు. 5 రాష్ట్రాలు ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పాలి. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు
జీవో 46/317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు పెంచి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలో కేటీఆర్కు స్పష్టత ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నిర్వహించలేదని విమర్శించారు. 10th, ఇంటర్ సహా అన్ని పరీక్షలను లీక్ చేసిన భాగవతం బీఆర్ఎస్దేనని, నిరుద్యోగులను బీజేపీ, బీఆర్ఎస్ కావాలని రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ఆ రోజున్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తూ టెట్ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ని నిర్వహించడం జరిగింది. టెట్ని నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 4500 పాఠశాలల్ని మూసేస్తే 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలను ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మబంధువుగా, అత్యంత సన్నిహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా కేవీపీ రామచంద్రరావుకు గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ను అతి దగ్గరగా చూసింది, అర్థం చేసుకుంది కేవీపీయే అంటారు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో కేవీపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ చాణక్యుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ఓడించారని గుర్తు చేశారు. పాదయాత్ర నుంచే రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, 108 ఫీజు రియంబర్స్మెంట్ పుట్టుకొచ్చాయని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతుల మీదుగా మోదీ పురస్కారం అందుకున్నారు. రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో చేసిన విశేష సేవకు గుర్తింపుగా 2019లో మోదీకి అవార్డును ప్రకటించారు. ఇప్పుడు మోదీ స్వయంగా దీనిని అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నేత కూడా మోదీనే కావడం విశేషం. ఇరు దేశాల మధ్య మైత్రి బంధం పటిష్టతకు, పరస్పర అవగాహన పెంపొందించేందుకు మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని అవార్డు ప్రదానం సందర్భంగా మోదీని పుతిన్ అభినందించారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రవాదంపై నిప్పులు చెరిగారు. గత 40 నుంచి 50 సంవత్సరాల మధ్య భారతదేశం ఈ క్రూరత్వాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. టీమిండియా హెడ్ కోచ్గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ను నియమించారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు స్వాగతం పలుకుతున్నామని జై షా తెలిపారు. గంభీర్ టీమిండియా కోచింగ్ పగ్గాలు అందుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఆధునిక తరం క్రికెట్ ఎంతో వేగంగా పరిణామం చెందుతోందని, ఇప్పటి క్రికెట్ తీరుతెన్నుల పట్ల గంభీర్కు నిశిత పరిజ్ఞానం ఉందని అభిప్రాయపడ్డారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.